హాయ్ అండి. ఈరోజు వీడియోలో కోనేరు చేపల మార్కెట్ అండి. అదేనండి మన మచిలీపట్నంలో కోనేరు చేపల మార్కెట్ ఉంటుంది కదండీ! అదండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా ఈ చేపల మార్కెట్ పేరొచ్చేసి శ్రీ మోకా భాస్కర్‌రావు మున్సిపల్ చేపల మార్కెట్ అండి. ఇక్కడ సముద్రం చేపలు అన్నీ దొరుకుతాయండి మనకిక్కడ. ఫ్రెష్‌గా, రీజనబుల్‌గా ఉంటాయండి ప్రైజెస్ కూడా. అలాగే ఎండు చేపలు కూడా దొరుకుతాయండి. స్టార్టింగ్ అయితే లెఫ్ట్ సైడ్ ఇలా ఇక్కడ చేపలు అమ్ముతారండి. పచ్చి చేపలు అవన్నీ సముద్రం చేపలు అన్ని అమ్ముతారండి. రైట్ సైడ్ అయితే ఇలాగా మటన్, చికెన్, ఎండు చేపలు అవన్నీ అమ్ముతారండి. మాకైతే ఇక్కడ గుడ్డు పీతలు కనపడాయండి. గుడ్డు పీతలు చాలా టేస్ట్‌గా ఉంటాయి కదండీ! మా మమ్మీ తీసుకున్నారు. ఇక్కడైతే ఆంటీ గారు చాలా రీజనబుల్‌గా చెప్పారండి. స్టార్టింగ్‌లోనే వీళ్ళ స్టాల్ ఉంటుంది. పీతల క్లీనింగ్ కూడా చాలా నీట్‌గా చేశారండి ఆంటీ గారైతే. రీజనబుల్‌గా కూడా చెప్పారు ప్రైజెస్. మాకైతే రీజనబుల్‌గా అనిపించాయండి. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉన్నాయి. సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అలాగే అన్ని రకాలు దొరుకుతున్నాయండి. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడుగు. మంచి ఏరియా ఇదే కావాలి కాళ్ళు పడేది ఇప్పుడు అవును తీపిచ్చాడు మొన్న మర్చిపోయాను. ఈ మార్కెట్‌లో మనకి మంగళవారము, శుక్రవారము ప్రైజెస్ చాలా రీజనబుల్‌గా దొరుకుతాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్కెట్ అంతా నేనైతే వీడియో తీశానండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని. మీకు గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంకా ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. చేయండి. ఎంత ఎంతో గోల్డ్ తీసేయమ్మా, గోల్డ్ తీసే. అలాగే మంచిగా గోల్డ్ పీక ఉండిపోతాయి ఇప్పుడు తీరితే ఉన్నాయి ఇగో ఇంటికెళ్ళాక 2 ముక్కలు సంపాదం అప్పుడు ఇలా పోయి ఖచ్చితంగా బతికే ఉంటుంది దాకా. ఉద్యోగం నుంచి వస్తున్నారంటే కదా మా ఊరు ఆయనకి ఇచ్చి పంపించారు ఏదో పని చేసి పెళ్ళైతే ఉద్యోగాలు రేట్ ఎక్కువ బంగారం అందరూ వస్తున్నారు తెలిసిన వాళ్ళు ఒకసారి అన్ని ఎక్కువ వేసుకుంటారు కండి చేసి ఎక్కువ వేసుకుంటారు అక్కడ మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు తక్కువ వేసుకుంటారు ఎందుకు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు పెట్టుకుంటారు అలా అలాంటివి ఒక కాలే లేదు. నానా ఏం రొయ్యలు అంటే అవి మామూలు రొయ్యలేనా? ఏం రొయ్యలు ఇది? మామూలు రొయ్య, టైగర్ రొయ్య. ఎంత చెప్తున్నానండి పోగు? చెరువియా లేకపోతే సముద్రమియా? సరే. తీస్తున్నాను. ఇక్కడ కనపడుతున్న చేపలు 2 అయితే రూప్చందులు అంటారంటండి. పక్కనవి 2 ఏమో పండుగప్పలండి. పాలసొరలంట అటు పక్క ఉన్నవన్నీ. ఇక్కడ రొయ్యలు కానీ చిన్న చేపలు కానీ అన్నీ కూడా పోగుల లెక్కల్లోనే చెప్తున్నారండి.
బాగా పెద్ద చేపలైతే చేప పలంగా చెప్తున్నారండి రేట్లు. అదేనండి మెత్తళ్ళు, రొయ్యలు, చిన్న చేపలు ఉంటాయి కదండీ! వాటికైతే పోగులు లెక్కలో అమ్ముతున్నారు. ఇక్కడ అమ్మే ఆంటీ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. అందరూ సపోర్ట్ చేస్తున్నారండి వీడియో తీయడానికైతే. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా చెప్తున్నారండి. పోగులండి. అమ్మ సందుగా ఉంది సందుగా ఉన్నాయా? ఉన్నాయా? ఇంకా పెద్ద లేవండి. సొరచేపలు లేవా? తీసానండి. అమ్మా కనబడి తమ్ముళ్ళు పట్టచ్చు.
ఇంకా రైట్ సైడ్ అంతా ఇక్కడ మటన్, చికెన్ అమ్ముతున్నారండి. ఇక్కడ కూడా బాగానే చెప్తున్నారండి ప్రైజెస్. ఇవన్నీ ఎండు చేపలండి. ఎండు చేపల్లో చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ కూడా. ఇక్కడైతే నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారండి. మెత్తగా ఉంటేనే తీసుకోవాలి. మెత్తగా ఉంటేనే లేగమా చేతి అతను అన్నారే పండుగ పిల్లల కిలో అంతేనండి. ఇంకా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్గా ఉంటుంది.